కరోనా ఆటోమేషన్ రూపంలో భవిష్యత్ ఉద్యోగాలపై పెను ప్రభావం చూపాయి. ఐటీ రంగాల్లో ఈ ఉద్యోగుల కోత మరీ దారుణంగా మారింది. అయితే వచ్చే 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పావు వంతు అంటే దాదాపు 23% ఉద్యోగాల్లో మార్పులు తథ్యమని ప్రపంచ ఆర్థిక నివేదిక ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ పేరిట నివేదికను విడుదల చేసింది. 2027 వరకు దాదాపు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు కనుమరుగవుతాయని అంచనా వేసింది. వచ్చే 5 ఏళ్లలో వ్యాపారాల్లో మార్పులు పూర్తిగా నూతన సాంకేతికతల అమలుపైనే ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సాంకేతికత, ఆర్థికంగా వచ్చే కొత్త పోకడలే ఉద్యోగాల సృష్టి కోతలను నిర్దేశిస్తాయి. వచ్చే 5 ఏళ్లలో 75% కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొనున్నాయి. కొత్త సాంకేతికతల అమలు వల్ల వచ్చే 5 ఏళ్లలో నికరంగా ఉద్యోగాల కల్పన మెరుగవుతుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు రానున్న రోజుల్లో గిరాకీ మెండుగా ఉంటుంది. ఆ తర్వాత సస్టైనబిలిటీ నిపుణులు, బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు, సమాచార భద్రత విశ్లేషకులు, పునరుత్పాదక ఇంధన ఇంజనీర్లు, సౌర ఇంధన స్థాపన, వ్యవస్థల ఇంజనీర్ల వంటి వారికి డిమాండ్ పెరగనుంది. విద్య, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉండనుంది. అదే సమయంలో సాంప్రదాయ భద్రత, ఫ్యాక్టరీ, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాలు తగ్గనున్నాయి. విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచన విధానం కీలక నైపుణ్యంగా మారనుంది. మరోవైపు వచ్చే 5 ఏళ్లలో దాదాపు 44% మంది ఉద్యోగుల నైపుణ్యాలకు కాలం చెల్లనుందని యాజమాన్యాలు వెల్లడించాయి. 2027 నాటికి ప్రతి 10 మంది కార్మికుల్లో 6గురికి నైపుణ్య శిక్షణ అవసరమవుతుందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. కానీ సగం మందికి మాత్రమే సరైన నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయి. క్లర్కులు, సెక్రటోరియల్ విధుల్లో ఉన్న వారికి రానున్న కొన్నేళ్లలో అవకాశాలు సన్నగిల్లనున్నాయి. బ్యాంక్ టెల్లర్లు, సంబంధిత క్లర్కులు, పోస్టల్ సేవల క్లర్కులు, క్యాషియర్లు, టికెట్ క్లర్కులు, డేటా ఎంట్రీ క్లర్క్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోనున్నాయి. ఆటోమేషనే దీనికి కారణమవుతుందని నివేదికలో వెల్లడించింది.